వాలంటీర్ అంటే స్వచ్ఛంద కార్యకర్త. మేము కాలేజీ దశల్లో, స్కూళ్ళల్లో స్కౌట్లో పార్టిసిపేట్ చేశాను నేను. కాలేజీల్లోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేశాను. తద్వారా గుళ్ళల్లో మంచినీళ్లు పొయ్యటము, లేకపోతే క్యూ లైన్లు నడపటము, ప్రసాదాలు పెట్టడం, అన్నాలు వడ్డించడం, ఇట్లాంటివి చేసినప్పుడు అవతల వాళ్ళు మనకి ఇచ్చే ఆశీర్వచనం చాలా తృప్తిగా ఉంటుంది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం. అప్పుడు అలా చేసినటువంటి సందర్భంలో ఓ ప్రోత్సాహకం, ఏ బహుమతి ఇవ్వడమో ఇట్లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. విడిగా స్వచ్ఛంద సంస్థల తరపున కూడా అట్లాంటి పనులు చేశాను నేను. అందుకని వాలంటీర్ అనేటువంటి ఫీల్ నాకు ఎందుకో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. రెండవది, ఇప్పుడు వాలంటీర్ అనేటువంటి సర్వీస్ ఇంటింటికి తీసుకువెళ్ళినప్పుడు ఇంట్లో కదలలేకపోతున్నటువంటి వృద్ధులకి ఇస్తున్నటువంటి ఇప్పుడు పెన్షన్, దివ్యాంగులకి ఇస్తున్నప్పుడు అది వీళ్ళ డబ్బులు కాదు, ప్రభుత్వ డబ్బులే, కానీ తెచ్చి ఇచ్చే ఆ వాలంటీర్ని వాళ్ళు ఆశీర్వదిస్తుంటారు. అలాగే ఇంట్లో గబక్కన ఏదైనా పని కావాలంటే ఏ మందు బిళ్ళలు తెమ్మంటేనో ఇట్లాంటి వాటిని చూసి ఆశీర్వదిస్తున్నారు. అట్లాగే ప్రభుత్వ పథకాలని దగ్గరుండి అక్క, అవ్వ, తాత, బావ అంటూ వాళ్ళతో చేపిస్తున్న చూసి అభినందిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కానీ ఇందులో చీడ పురుగులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనవి. ఆ మధ్యకాలంలో ఒకటి రెండు విన్నది ఏంటంటే, మీకు ఈ పథకం వచ్చాక నాకు చీర కొనిపెట్టి అక్క, లేకపోతే నాకు ఫ్యాన్ షర్ట్ కొనిపెట్టు బావా అని అడిగారు అన్నదే. అది కూడా వెరీ రేర్. అదే ప్రారంభమవుతుంది. ఈ దరిద్రం ఉండకూడదని నేను అప్పుడే ప్రస్తావించాను. ఇప్పుడు కొంతమంది మరీ దగులుబాజీ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు, ఎవడైనా తప్పు చేసినప్పుడు తప్పు చేసిన తప్పని అనాలి. మొన్న వాడెవడో ఇద్దరు అమ్మాయిల్ని ముందు అక్కని సతాయించి చివరికి ఐఐటీలో సీట్ వచ్చిన అమ్మాయిని అక్కడ చదవనివ్వనటువంటి వేధింపులకు గురి చేశాడు. చివరికి చెల్లిని వేధిస్తే ఆ చెల్లి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి ఉదంతం. అదొక రాక్షసుడు. వాడు మళ్ళీ వాలంటీర్గా ఉద్యోగం చేస్తూ చేసినటువంటి తప్పు. తాజాగా ఇంకొక ఉదంతం చోటు చేసుకుంది. ఏదైతే క్రైమ్కి సంబంధించినటువంటి ఉదంతం ఇవాళ వెలుగులోకి వచ్చినాయి. వాలంటీర్ అనేటువంటి వాళ్ళు ఆప్తులుగా ఉండాలి కుటుంబ సభ్యులకి. కానీ దారి తప్పితే మొత్తం వ్యవస్థ పతనం అవుతుంది. ఈ వ్యవస్థ పతనం అయితే నమ్మకం చచ్చిపోతుంది. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రజలకి, రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీడియా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు చివరికి వాలంటీర్ వ్యవస్థ మీద కూడా నమ్మకం కోల్పోతే అన్రెస్ట్ పెరిగిపోతుంది. ఇవాళ ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడాల్సిన బాధ్యత, స్వచ్ఛంద బాధ్యతలు నిర్వర్తిస్తూ చిన్నపాటి ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవ వేతనంతో బ్రతుకుతున్నటువంటి వాలంటీర్లు ఇష్టమైతేనే చేయండి, ఇష్టం లేదా వదిలేసేయండి, వేరే ఉద్యోగాలు ఎత్తుక్కోండి, ఎవ్వరు తప్పుపట్టరు. కానీ మీరు ఆ వృత్తిలో ఉండి తప్పు చేస్తే వ్యవస్థ నాశనం అవుతుంది. కంచె చేను మేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది.